ఆదికాండం 46వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుందాం. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయో తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులను అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేల్ను పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల ఎదుట నీ చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించి ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మాట్లాడండి. తండ్రి దేవ, నీ దగ్గరికి మేము వచ్చినాం తండ్రి దేవ. మా సమస్యలు నీకు తెలుసు, మా ప్రతి ఒక్క కన్నీరు నీకు తెలుసు తండ్రి దేవ. మా సిచ్యువేషన్, మా సందర్భం తండ్రి దేవ ఎందుకైతే వచ్చినామో తండ్రి దేవ, ప్రతి ఒక్క ఎరిగి ఉన్న దేవుడవు నువ్వు తండ్రి దేవ. మా హృదయంలో ఎరిగి ఉన్న దేవుడవు నువ్వు. మాతో మాట్లాడండి యేసే, మమ్మల్ని బలపరచండి. నీ వాక్యంలోని శక్తిని మాకు దయచేయండి. నీ వాక్యానుసారంగా జీవించే దేవ ఆ మార్పును మాకు కలిగజేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే మనం లాస్ట్ టైం చెప్పిన వాక్యం చెప్పినప్పుడు ఏంటంటే యాకోబు యోసేపుని బట్టి ఇక్కడ ఐగుప్తులకు ఎంటర్ అవుతున్నాను. అట్లనే యేసుక్రీస్తుని బట్టి మనం అందరం పరలోకంకి ఎంటర్ అవుతున్నాము అని చెప్పి నేను లాస్ట్ టైం చెప్పినాను. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్, లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్. అలాగే ఈరోజు మనం చూద్దాము. లాస్ట్ టైం ఒక వర్స్ నేను మర్చిపోయాను. ఆ వర్స్ చూసుకుంటూ మనం వెళ్దాము. టైం 12:15 అవుతుంది కాబట్టి నేను తొందరగానే ఏం చేస్తాను ఈరోజు. ఎందుకంటే లాస్ట్ టైము నేను వాక్యం చెప్పినప్పుడు అంటే ఎక్కువ టైం అయిపోయిందంట. అది అలాగే చింటూ ఏం చేసిందంటే నేను తొందరగా ఏం చేయాలని చెప్పి ఒక మ్యూజిక్ ప్లే చేసిండంట బ్యాక్గ్రౌండ్లో. వాడు చెప్పిండు నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు అని చెప్పి నేను ఒక మ్యూజిక్ కూడా ప్లే చేసిన నేను నీకోసం అని చెప్పి చెప్పిండు. 1 అంటే దాటిందంటే మ్యూజిక్ ప్లే చేయి ఆపేస్తాను. నేను కూడా ఎక్కువ టైం తీసుకొని ఫాస్ట్గానే వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా ఫాస్ట్గానే అతను రండి. ఆల్రెడీ అట్లయితే నేను లాస్ట్ టైము ఒకటి చెప్పడం మర్చిపోయినా, అది చాలా ఇంపార్టెంట్. అది దానికోసం ఒక వాక్యం అంతా చెప్పొచ్చు, ఒకటే వర్స్ కానీ దానికోసం ఒక వాక్యం అంతా చెప్పొచ్చు. కానీ కొంచెం చూసుకొని వెళ్దాం దాంట్లో. అలాగే ఈ యోసేపు అన్నలకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అన్నలారా మీరు వెళ్ళి ఈ వేగన్స్ అంటే ఈ కార్లనే తీసుకెళ్ళండి, ఆ డాడీని అంటే యాకోబుని పిల్లలందరినీ కూడా ఆ కార్లో తీసుకురండి. ఎందుకంటే ముసలైననే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి నడవలేరు అంత దూరం. కాబట్టి అంత దూరం నడవలేరు, ఈ 12 రోజుల జర్నీ చేయలేరు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే బండ్లు తీసుకెళ్ళి ఆ బండ్లలో తీసుకురండి అని చెప్పి ఈ యోసేపు ఏం చేస్తారంటే వాళ్ళ అన్నలకు చెప్తాడు. అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఒకటి హెచ్చరిక ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే ఆ హెచ్చరిక చూసుకుందాము. ఈ ఆదికాండంలోనే ఏమని చెప్తాడంటే, ఆదికాండం 45వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే 24వ వచనంలో, అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా, అంటే వాళ్ళు వెళ్ళిపోతురు ఇక, బాయ్ యోసేపు బాయ్ అని చెప్తుర్రు. ఎవరు అన్నలు చెప్తా ఉంటే అప్పుడు అన్నలారా అని మళ్ళీ పిలిచిండు. ఒకసారి వెళ్ళిపోతున్నంట. బయలుదేరుచుండగా వాళ్ళని ఆపి ఏమంటుండంటే, మార్గమందు కలహ పడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు కూడా బ్రదర్స్ అందరూ కూడా అంటే యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా మనం చూస్తాం ఏంటంటే కలహాలు జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు యోసేపు స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, కలహం వల్ల స్టార్ట్ అయింది. అన్నలు ఏం చేసిర్రు, ఈ యాకోబు యోసేపుని ఎక్కువ ప్రేమించే వారికి ఈర్ష్య కలిగింది. అరే మమ్మల్ని అందరిని ఒకలాగా చూస్తాడు, యోసేపుని ఒకలాగా చూస్తాడు అని చెప్పి ఏమైందంటే ఒక కలహం స్టార్ట్ అయింది. అట్లనే గొడవ ఆడడానికి ఏం చేసినంటే టైం ఛాన్స్ చూసుకొని ఏం చేసినంటే అక్కడ వెళ్ళి అమ్మేసిరు, అక్కడ బావిలో పడేసిరు. అంటే చంపడానికి ట్రై చేసిరు. ఎందుకంటే వీళ్ళకి పడలేదు, ఒకరికొకరికి పడలేదు. వీళ్ళు ఒకటే కుటుంబం అయినా కానీ, ఒకటే తండ్రి పిల్లలైనా కానీ వీళ్ళకి ఏమైందంటే కలహం అనేది స్టార్ట్ అయింది. అరే నాకు ఎక్కువ ఉంది, వీళ్ళకి తక్కువ ఉంది, ఈయనను ఎక్కువ చూస్తుర్రు, నన్ను తక్కువ చూస్తుర్రు, ఈయనకు మంచి బట్టలు ఇచ్చిర్రు, నాకు మామూలు బట్టలు ఇచ్చిర్రు అని చెప్పి ఒక కలహం స్టార్ట్ అయింది. అట్లయితే యోసేపు మళ్ళీ అంటుండే, ఎందుకంటే యోసేపు కూడా ఏం చేసిండు, అందరికి ఒక్కొక్క జత ఇచ్చిండు. బెన్యామీన్కి ఎన్ని ఇచ్చిండు, 5 జతలు ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, అదే పాత స్వభావం గల వాళ్ళు అయితే ఏం చేస్తారు, బెన్యామీన్ని మార్గ మధ్యలో ఏం చేస్తారు, చంపేస్తారు. అదే అప్పట్లా ఉంటాయి. ఎందుకంటే యాకోబు అట్లనే చేసిండు, అందరిని ఒకలాగా చూసిండు, ఈ యోసేపుని ఒకలాగా చూసిండు. అప్పుడు ఈ అన్నదమ్ములు ఏం చేసిర్రు, ఈ యోసేపుని చంపేయడానికి ట్రై చేసిర్రు. అట్లనే ఇప్పుడు కూడా యోసేపు మళ్ళీ చెప్తుండు, ఓ అన్నలారా మీరు కలహపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం చర్చెస్లో చూస్తే, సంఘంలో చూస్తే కూడా ఎట్లా తయారవుతారు అంటే కొందరు సంఘస్థులు, అంటే కొందరు మన చర్చిలో లేరు కానీ సంఘస్థులలో ఉంటారు. ఎట్లుంటారు అంటే ఎవరన్నా మంచిగా ఎదిగిరు అనుకో, వీళ్ళకి మామూలుగా మన ఇండియాలో భారతదేశంలోనే అట్లుంటుంది.
భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్పవి ఉన్నాయి, హిమాలయాలు ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అట్లాంటి కొన్ని మామూలు ఇట్లాంటి ఆగం పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఒకరు ఎదుగుతుంటే అస్సలు చూడలేరు మన దేశంలో, అస్సలు ఓర్వలేరు అంటారు తెలుసా. వన్ కళ్ళు అట్లా అంటీరా, అస్సలు ఓర్వలేరు తెలుసా. మన ఇండియాలోనే ఉన్నది అట్లా. ఒకసారి అంటే ఒక సైంటిస్ట్ ఏం చేసిందంటే వాళ్ళ ఏమంటారు, ఒక ఆయన ల్యాబొరేటరీకి, అంటే నేను ల్యాబ్లకి, ఇది నాకు చిన్నప్పుడు తెలుసు స్టోరీ, ఆయన ల్యాబ్లకి తీసుకొచ్చిండంట అందరినీ, స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చినాక అన్నీ చూపెడుతున్నట ఆ ల్యాబ్లో. ఇగో ఇది పాము, ఇది తేలు, అవన్నీ చూపెడతా ఉంటే కప్పల దగ్గర తీసుకొచ్చిండంట. కప్పల దగ్గర తీసుకొచ్చే వారికి ఇది ఆఫ్రికన్ కప్ప, ఇది అమెరికన్ కప్ప, ఇది ఆస్ట్రేలియా కప్ప, ఇవన్నీ చూపెడుతున్నట్టు. అవన్నీ జార్స్ ఉన్నాయంట, జార్స్ లోపల మూత పెట్టి ఉన్నాయంట అన్నిటికీ. అట్లయితే తర్వాత ఒక జార్కి మాత్రం అది మూత లేదంట. మూత లేకపోయే వరకు ఆ స్టూడెంట్స్ అన్నారు అన్నట, సార్ ఆ మూత లేదు సార్, చూడండి ఆ మూత పెట్టేసేయండి, కప్పలు బయటకు వచ్చేసాయంటే, ఓ ఈ కప్పలకు మనం మూత పెట్టిన అవసరం లేదన్నాడంట. అంటే ఏ కప్పలు అవంటే ఇవి ఇండియన్ కప్పలు అన్నాడంట. ఏం కప్పలు అంటే అవి ఇండియన్ కప్పలు బయటికి వద్దాం అనుకుంటే మిగతా అన్నీ దాని కాలు వాటి కింది గుంజుతాయంట. ఇప్పుడు ఎక్కాలనుకుంటే ఏం చేయాలి, పుష్ చేయాలి. కానీ ఇండియన్ కప్పలు ఏం చేస్తుంది తెలుసా, ఎక్కనియో, కాలు పట్టి గుంజుతాయి. ఇండియాలో అట్లా ఉండరంట. అందుకోసమే మన ఇండియాలో కనిపెట్టిన స్పోర్ట్స్ ఏం తెలుసా, క్రీడ ఏం తెలుసా, కబడ్డీ. ఇండియన్స్ కనిపెట్టిరు, ఎందుకంటే మన కాళ్ళు పట్టుకొని గుంజడం మస్తు వచ్చు. ఓడని వచ్చిండంటే కాలు పట్టుకొని గుంజేయడమే, వాడు ఎదుగుతుండంటే కాలు పట్టుకొని గుంజేయడమే. అట్లయితే ఈ కలహము ఇవన్నీ దేవునికి నచ్చాయి. మనం ఇప్పుడు ఓకే, మనం ఒకప్పుడు అట్లా ఉండనేమో, ఇప్పుడు ఎట్లా ఉండాలి, యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొడవలు ఇవన్నీ కూడా దేవునికి నచ్చాయంట. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు చెప్తుండు, కలహము పడదు. క్రైస్తవులలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు ఎప్పుడన్నా కానీ పక్కన వాళ్ళని ప్రేమించమని చెప్తాడు. మనకి ఆజ్ఞలలో కూడా ఏమని ఉంటుంది, నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని ద్వేషించమన్నాడా, ప్రేమించమన్నాడు. కొన్ని ఆశీర్వాదాలను కూడా మనం బైబిల్లో చూస్తే ఆశీర్వాదాలు ఎట్లుంటాయి అంటే, నువ్వు అవతల కోసం ప్రార్థన చేసినావు అనుకో, అది నీ జీవితంలో జరుగుతుంది. కొన్ని మనం అడుగుతూ ఉంటాం, దేవా నాకు ఇది కావాలని, అప్పుడు దేవుడు చేయకపోవచ్చు. కానీ అవతలోనికి అదే ప్రాబ్లం ఉంటుంది, దేవా వానికి ఈ దేవా అన్నావు అనుకో, దేవుడు నీకు చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాంకి పిల్లలు పుట్టరు. ఆయన ఏం చేస్తాడు అంటే, ఐగుప్తుల పిల్లలు పుట్టని వాళ్ళ కోసం అబ్రహాము ప్రార్థన చేస్తాడు. తర్వాత చూసేవారికి అబ్రహాంకి పిల్లలు పుడతారు. ఆయన వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసిండు, సంతానం కోసము. అబ్రహాంకి సంతానం వచ్చింది. హల్లెలూయా. యోబు కూడా ఆయన జీవితంలో కూడా ఆయన కృంగిపోయి ఉంటాడు, ఆయన ఏమీ లేకుండా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ప్రార్థన చేస్తాడు. దేవా మా ఫ్రెండ్స్ని కాపాడు దేవా, మా ఫ్రెండ్స్ని బాగు చేయ దేవా అని చెప్పే వారికి ఏమవుతుందంటే, ఈయన బాగుపడడం స్టార్ట్ అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఆశీర్వాదాలు మీకు రావాలంటే, మనం అప్పులలో ఉన్నామనుకో, ఎక్కువ ఎవరి కోసం ప్రార్థన చేయండి తెలుసా మీరు, అప్పులలో ఉన్నోళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవా ఏడవండి వాని కోసం. మీకోసం మీరు ఏడుస్తారా, అట్లనే ఏడవండి వాళ్ళ కోసం. దేవా వాని అప్పులు తీర్చు దేవా ప్లీజ్ వేసే అని చేసాం అనుకో, దేవుడు అంటాడు సరే నీ అప్పులు కూడా తీసేస్తా అంటాడు. హల్లెలూయా. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోండి. ఒకరి కోసం వచ్చిన నా దేవా నా ఆశ్రమలే దేవా నేనే నాది అని కాదు, పక్కన కోసం కూడా ఏడవండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి శిష్యులందరూ ఒకసారి వస్తారు. వచ్చి యేసు ప్రభు ఒక్కడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసుకుంటే శిష్యులందరూ వస్తారు. వచ్చి యేసయ్యా నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు మాకు చెప్పు, నువ్వు ఎవరి కోసం ఎట్లా అసలు ప్రార్థన ఎట్లా చేయాలో మాకు చెప్పు అన్నప్పుడు యేసు ప్రభు చెప్తాడు ఏంటంటే, అప్పుడే మనకు తెలుసు పరలోకమందున్న మా తండ్రి ఆ ప్రార్థన అంతా చెప్తాడు. అలా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక, ఇంకా మా అనుదిన ఆహారం. ఆడ మా అనుందా నా అనుందా? మా అంటే ఎవరన్నట్టు, అందరం అన్నట్టు. హల్లెలూయా. అంటే అందరి గురించి ఏమంటాడు యేసు ప్రభు, ఒక్కరి గురించి. వాళ్ళు వచ్చాడు, నువ్వు యేసు ప్రభు సింగిల్గా ఏం ప్రేయర్ చేసుకుంటావు అంటే, యేసు ప్రభు ఏం నేర్పిస్తుండు, నిన్న ఒక్కని కోసం ప్రార్థన చేస్తలేను, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా అంటుండు. హల్లెలూయా. అదే మనకి నేర్పిస్తుండు. యేసు ప్రభు ఏం నేర్పిస్తుండు, నీ ఒక్కని కోసం నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నువ్వేం చేయాలంటే మా అనుదిన ఆహారం దేవా, మా సంఘంలో ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఆహారం కలగచేయి దేవా. హల్లెలూయా. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. ఇంకా దాని తర్వాత క్షమించుము,
మేము ఎవరైతే క్షమిస్తామో నువ్వు కూడా మమ్మల్ని అట్లా క్షమించు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా క్షమించము. హల్లెలూయా. అంటే మా తర్వాత అది చూస్తే ఆ ప్రేయర్లో ఎక్కడ కూడా నా ఉండదు, దేవా నాకీ దేవా అని ఉండదు, మాకీ దేవా అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు అదే ప్రార్థన చేస్తున్నట్టు అదే వీళ్ళకి నేర్పిస్తుండే ఇప్పుడు. హల్లెలూయా. మీ ప్రార్థనలు కూడా మార్చుకోండి. మీరు వచ్చినప్పుడు ఎవరి కోసం చేయాలి? అందరి కోసం చేయాలి. హల్లెలూయా. నా కోసం ముఖ్యంగా చేయాలి. హల్లెలూయా. చేస్తారా లేదా? వచ్చిన వెళ్ళిపోయిన దేవా నా కాళ్ళ నొప్పులు ఉన్నాయి దేవా తీసేదేవా కాదు. పక్కన వాళ్ళకి నీ కాళ్ళ నొప్పి ఉందా అడగండి. ఎవరికైనా మీ కాళ్ళ నొప్పి వచ్చినప్పుడు ఎవరి కాళ్ళ నొప్పి ఉందో తెలుసుకోండి. వాళ్ళ కాళ్ళ నొప్పి కోసం ప్రార్థన చేసినప్పుడు నీ కాళ్ళ నొప్పి తీరిపోతుంది. హల్లెలూయా. బైబిల్ అట్లనే ఉంది. యేసుప్రభు శోధనలకు యేసుప్రభు వెళ్తూ ఉంటాడు సిలువకు ముందు. కానీ యేసుప్రభు ఏం చేస్తాడు తెలుసా? పేతురు శోధనలోకి వెళ్ళి బయటపడాలి, అంటే పేతురు శోధనల నుంచి విజయం రావాలని చెప్పి పేతురు కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఓ పేతురు, నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు శోధనల నుంచి తప్పించబడాలని. అంటే యేసుప్రభు శోధనలోకి వెళ్తుండు, కానీ పేతురు శోధనలోకి వెళ్ళి బయటపడాలని పేతురు కోసం ప్రార్థన చేస్తుండు. అంటే నీకు ఏదైతే శ్రమ ఉందో నువ్వేం చేయాలంటే నీలాగా ఎవరైతే శ్రమ పడుతుర్రో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఇది ఒక సీక్రెట్. హల్లెలూయా. సంతానం లేని వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేయాలి చెప్పండి? ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సంతానం లేని వాళ్ళ కోసం ప్రార్థన. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పెళ్ళిళ్ళు కాని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హార్ట్ లవ్ బ్రేకప్ అయింది అనుకో, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? డేవిడ్ కోసం ప్రార్థన చేయాలి. అంటే మనకి ఏవైతే శ్రమ ఉందో పక్కనోనికి అది ఉందా లేదా చూడండి. పక్కనోనికి ఉందనుకో, ఓ దేవా ఆయనకి తీర్చిదేవా. ప్రేయర్ పవర్లు ఇట్లాంటి అద్భుతాలే మస్తు జరిగినాయి. వాళ్ళు పక్కనోళ్ళ భర్తల కోసం ప్రార్థన చేస్తారు, వీళ్ళ భర్త మారుతాడు. హల్లెలూయా. పక్కనోళ్ళ అప్పుల కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, వీళ్ళ అప్పులు తీరిపోతూ ఉంటాయి. దేవుడు ఇది ఒక ప్రేమ నేర్పించింది మనకి. దేవా నేనే మంచిగా ఉండాలి, దేవా అదేం మంచిది కాదు తెలుసా. నీ కోసమే నువ్వు ఉన్నావు అంటే, సెల్ఫిష్గా ఉన్నావు అంటే అది దేవుని పద్ధతే కాదు. దేవుడు ఏమన్నా నిన్ను వాళ్ళే నీ పొరుగువాడిని యోసేపు కూడా ఏమంటుండు, నువ్వు కలహపడొద్దు. ఇప్పుడు ఏమవుతుందంటే లోకమంతా చూస్తే సంఘంలోనే కాదు సంఘాలల్లో కూడా గొడవలు అవుతున్నాయి. దేవుడు అట్లా నియమించలేదు, ఈ గొడవల్ని దేవుడు నియమించలేదు. మనం ఎందుకు ఇట్లా ఓర్వనట్టు అంటే ఒకరు ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఎదుగుతున్నారంటే మన సంఘంలో ఎవరైనా బాగుపడుతున్నారంటే హ్యాపీగా ఉండాలి, మనం ఆ సంతోషంని పంచుకోవాలి. వాళ్ళు బాధలు అంటే వాళ్ళ బాధల్ని పంచుకోవాలి. వాళ్ళు ఎదుగుతున్నారంటే మనం ఏడవద్దు వారి మీద. కొందరు నిజంగా మన ఇండియాలో ఉంటుందేమో, వేరే దేశాలలో ఉండయి. మన ఇండియాలో మీరు చూస్తే ఆటోలు ఉన్నాయి అనుకో, ఆటోలు వెనకాల నేను చూస్తున్నా ఈ మధ్య ఎక్కువ ఏం రాస్తారు తెలుసా? అప్పు చేసి కొన్నా, నన్ను చూసి ఏడవకురా, అప్పు చేసి కొన్నా ఆడికి ఊగోడాడు. కొందరు అయితే నీ కళ్ళలో కారం కొట్టా అంట. అప్పు చేసి అది ఉన్నదే ఆటో, దానికే అప్పు చేసి కొన్నా అది ఆడి కారు కొన్నట్టు. ఆడి కారు కొన్నాడు రాసుకోడు దాని వెనకాల. ఆటో కొంటాడు, దానికే అప్పు చేసి కొన్నా నన్ను చూసి ఏడవకరా. ఆటోని చూసి ఎవరైనా ఏడుస్తారా? పాపం అనుకోవాలి. ఆడి కారుగా ఉన్నా అంటే ఏమని అనుకోవచ్చు, అరే వీడు ఇంత ఎదిగిండు అని. ఆటో నడుపుతున్నంటే అరే వీడు మామూలుగా మిడిల్ క్లాస్ పర్సనే అనుకుంటారు, కానీ వాళ్ళని చూసి కూడా ఏడుస్తారంట. హల్లెలూయా. ఏడవాలా మనం? అట్లా ఏడవాలి. ఎట్లా? దేవా వాడు మనిషి కావాలి దేవా, ప్లీజ్ దేవా అని ఏడవండి. ఇట్లా ఏడవండి. హల్లెలూయా. ఏడుస్తారా? ప్రార్థన చేస్తారా? నా కోసం ప్రార్థన చేస్తారా? మీరు నా కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. హల్లెలూయా. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు నా ప్రార్థనలు వింటాడు. హల్లెలూయా. మనమందరం ఏం చేయాలంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నా సమస్యల కోసం నేనే కాదు, నేను మీ సమస్యల కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. మీరు మీ సమస్యల కోసమే కాదు, నా సమస్యల కోసం కూడా ప్రార్థన చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి? నా సమస్యలు ఏందో మీకు తెలియాలి. హల్లెలూయా. అంటే తెలియాలంటే ఏం చేయాలి? ఒకరికొకరు మాట్లాడుకోవాలి. వచ్చినమా అయిపోయింది, హల్లెలూయా స్తుతి, అది కూడా ఆ టైం కూడా రాలే. తర్వాత ఏదో బళ్ళకు ముందు వస్తారు, పాట పాడతారు, వాక్యం వింటారు, వెళ్ళిపోయారు అంతే. పక్కనోడు ఏమవుతుండు, వాడికి మంచి అయిందా చెడైందా, వాడు బతుకుతుండా, ఏమవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలనే లేదా? మనమందరం ఒక కుటుంబమా కాదా? ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా అన్నయ్యకి ఏమన్నా ప్రాబ్లం ఉందంటే నేను మా అన్నయ్యనే కదా అనుకుంటున్నా. మా అన్నయ్యకి ప్రాబ్లం వచ్చిందంటే నాకు ప్రాబ్లం వచ్చినందుకు, ఎందుకంటే మేమందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం. మా అన్నయ్య అప్పుల పాలైనట్టే నేను అప్పుల పాలైనట్టే, మా అన్నయ్య మంచి ఎదిగినట్టే నేను ఎదిగినట్టే. హల్లెలూయా. ఎందుకంటే మేమందరం ఒకటే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి. ఇప్పుడు మమ్మీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అది నాకు ప్రాబ్లం అన్నట్టే. హల్లెలూయా. మనమందరం ఒకటే కుటుంబం. హల్లెలూయా. పస్కా బలి అంట ఒక కుటుంబానికి ఒక బలి అర్పిస్తారు.
పస్కా పండుగ చేసినప్పుడు ఒక కుటుంబానికి మొత్తం ఒక బలి అర్పిస్తారు అంతే. 2-3 కుటుంబాలకు కలిపి ఒక బలి ఉండదు, ఒక కుటుంబానికి ఒకటే బలి. యేసుక్రీస్తు కూడా ఒకటే బలియాగం అర్పించిండా, లేకపోతే ఇంకా ఎవరన్నా వచ్చిరా మనకి? యేసుక్రీస్తు ఒకటే బలియాగం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఒకటే పండుగ. ఆ పస్కా బలి అయింది కాబట్టి మనం అందరం కూడా ఒకటే కుటుంబం అయిపోయినాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే పస్కా బలి ఉందంటే మనం అందరం ఒకటే కుటుంబం అన్నట్టు. 2-3 కుటుంబాలు ఉన్నాయి అనుకో, 2-3 బలులు కావాలి. కానీ ఒకటే కుటుంబం లాగా యేసుప్రభు మనందరినీ చేసిండు కాబట్టి మనం అందరం ఎవరంటే మనం ఏమని పిలుచుకుంటాం అందుకోసం? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్. బ్రదర్ సిస్టర్స్ ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు బ్రదర్ సిస్టర్స్? అంత ఆలోచించకండి, A+B² అంత కాదు. హల్లెలూయా, ఈజీ థింగ్. అన్నదమ్ములు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఒక కుటుంబంలో ఉంటారు. హల్లెలూయా, మనమందరం అన్నదమ్ములం. ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అక్క, ప్రైజ్ ద లార్డ్ అక్క చెల్లెలు, ప్రైజ్ ద లార్డ్ అన్నదమ్ములు. హల్లెలూయా, మనమందరం ఏంది? ఒక కుటుంబం అయి ఉండాలి. ప్రభుకిరణ్ బ్రదర్ ఎదిగిండి అనుకో, నేను ఎదిగినట్టే. హల్లెలూయా, అంతేనా కదా? మీరు ఎదిగితే నేను ఎదిగినట్టే కదా? నేను ఎదుగుతా బ్రదర్ ఎదిగినట్టే. హల్లెలూయా, మనమందరం ఒక కుటుంబంలాగా ఉన్నాము. ఒకరికొకరు ప్రేమతో ఉండాలి కానీ కలహంలతో ఉండొద్దు. సంఘాలలో కూడా మనం కూడా కొన్ని సంఘాలను చూసి ఆ సంఘం అట్లుంది, మా సంఘం మంచిగా ఉంది. బోడుపల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, బోడుపల్ల అరే మనదే బెస్ట్ సంఘం అట్లేమనుకోవద్దు. మనము మంచిగా ఉన్నాం, వాళ్ళు మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకరికొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ కోసం ఏడవండి, ప్రార్థించండి. సిస్టర్స్ అదే చేస్తున్నారు రోజు పొద్దున నైట్. దేవా వాళ్ళకి బాగు చేయదేవా, వాళ్ళకి బాగు చేయదేవా, వాళ్ళకి బాగు చేయదేవా అంటే దేవుడు అన్నాడు నిన్ను బాగు చేస్తా నేను అన్నాడు. హల్లెలూయా, అట్లా అద్భుతాలు చేస్తాడు దేవుడు. కాబట్టి మీరు వచ్చినప్పుడు మీకోసమే మీరు ప్రార్థన చేసుకోకండి. ఎవరి కోసం చేయండి? అందరి కోసం. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి దేవా, మా అందరికీ వారమంతా తోడై ఉండండి దేవా. దేవా మా అందరికీ ఈ వారంలో ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి శోధన మేము అందరం చేయించాలి దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకుంటాడు అబ్బా సేమ్ నా పోలికలో ఉన్నావు అనుకుంటాడు అప్పుడు. హల్లెలూయా. ఎవరి పోలికలు ఉన్నప్పుడు అటు దేవుని పోలికలో నువ్వు అట్లా తయారైనట్టు. తయారవుతారా లేదా ఈరోజు? మీరు ఎవరిలాగా తయారు కావాలి? మీరు దేవునిలాగా తయారు. దేవుడు ఎఫెసీలకు రాసిన పత్రికలా పౌలు చెప్తాడు ఒకసారి, అది చూసుకుంటే మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే దేవుని పరిపూర్ణత, సంపూర్ణత. అందరూ అంటారు దేవునిలో ఫుల్గా ఉండాలంటే, దేవునిలో కంప్లీట్గా ఉండాలంటే అన్య భాషలకి అదంతా కరెక్టే, అన్య భాషల పరిశుద్ధాత్మ ఇదంతా కరెక్టే. కానీ అది కంప్లీట్గా చేయదంట మనల్ని. దేవునిలో మనం కరెక్ట్ దేవునిలాగా కావాలి. యేసుక్రీస్తు ఎట్లుండో అట్లా కావాలంటే ఒకటి మార్గం ఉంది. ఏమనుందంటే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా. 18th చదువు ఒకసారి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. ఎట్లా కావాలంటే దేవుని సంపూర్ణత యందు. దేవుడు సంపూర్ణ అంటే యేసుక్రీస్తు లాగా మొత్తం యేసుప్రభు ఎట్లుండో డిట్టో జిరాక్స్ కాపీ లాగా మీరు తయారు కావాలి. ఆయన ఎట్లుండో అట్లా తయారు కావాలంటే ఏం కావాలంటే చదువురా. ఎట్లా దీనివల్ల అయితే చూడండి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ప్రేమ ఒకటే ఆన్సర్ అంటే తెలుసా? యేసుప్రభులాగా కంప్లీట్గా నువ్వు మారాలంటే, యేసుప్రభులాగా నువ్వు కంప్లీట్గా ప్రవచనాలు చెప్పిరనుకో వాళ్ళు దేవుళ్ళు కంప్లీట్ ఉన్నట్టు కాదు. అన్య భాషలు రప మాట్లాడుతూనే ఉన్నారు, నాన్ స్టాప్గా హౌడెదల హౌతరో షికర్ మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళు దేవుళ్ళు కంప్లీట్ అయినట్టు కాదంట. ప్రేమ ఉందనుకో వాళ్ళ లోపల, వాళ్ళు దేవునిలో సంపూర్ణమైనట్టంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రేమను నువ్వు తెలుసుకుంటావో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు తెలుసుకుంటావో, నువ్వు లోకంలో అందరినీ ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. అప్పుడు ఏమవుతావు అంటే నువ్వు యేసుక్రీస్తు లాగా కంప్లీట్గా మారిపోతావు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక సీక్రెట్. పౌలు చెప్తుండు. అందరూ అనుకుంటారు నేను యేసుప్రభులాగా కావాలి, యేసుప్రభులాగా కావాలంటే ఏం చేయండి? ప్రేమించండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని ప్రేమతో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అని ప్రేమతో చెప్పండి. సిస్టర్ మీ ప్రాబ్లమ్స్ ఏంది? మీరు మంచిగా మొన్న ఇల్లు కట్టిరుగా, ఏమన్నా అప్పులు ఉన్నాయా? మొన్న పెళ్లి చేసిరుగా, ఏమన్నా అప్పులు ఉన్నాయా? సరే పైసలు నా దగ్గర లేవు అని ప్రార్థన అయితే చేస్తా. హల్లెలూయా. ఏం చేయండి? ప్రార్థన చేయండి. సిస్టర్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? బ్రదర్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? చెప్పండి, నేను ప్రార్థన చేస్తా. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు మీ శ్రమల్ని మీ జీవితాల నుంచి తీసేస్తూ ఉంటాడు. ఎందుకంటే మీరు దేవునిలాగా మార్చబడుతారు కాబట్టి. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రేమించండి ఒకరికొకరు. యేసుప్రభు అదే చెప్పిండు. ఇప్పుడు లోకంలో చూస్తే కూడా సంఘాలల్లో ప్రేమ లేదు. ఒక సంఘం ఏమంటుంది, ఈ సంఘంలో సేవ కరెక్ట్ లేదు, ఆ సంఘ పాస్టర్ ఏడికి వెళ్ళాడు, అక్కడనే ఉంటాడు, అక్కడనే సేవ చేస్తాడు, అక్కడనే వాక్యం చెప్తాడు, అక్కడనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు. ఒకరు బయటికి వెళ్ళి వాక్యం చెప్తారు, ఒకరు చర్చ్ నుండి వాక్యం చెప్తారు, ఒకరు ఆత్మతోని ఎక్కువ అద్భుతాలు చేస్తూ ఉంటారు, ఒకరు వాక్యం ద్వారా అద్భుతాలు చేస్తూ ఉంటారు, ఒకరు ప్రేమ ఎక్కువ చూపెడతా ఉంటారు, చారిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. మనము ఒక సంఘం చూసి క్రిటిసైజ్ చేయొద్దు, ప్రేమించాలంట ప్రతి ఒక్కరిని. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవా, ఆ సంఘంని అభిషేకించు, ఆశీర్వదించు. ఆ సంఘంలో ఎప్పుడు చూసినా పాటలు పాడుతూనే ఉంటారు, గంటలు గంటలు ఎగురుతూనే ఉంటారు. ఆ సంఘం వర్షిపే ఉంటుంది, వాక్యం ఉండదు. ఆ సంఘంలో మొత్తం అందరు వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, గట్టి గట్టిగా అరుస్తారు, పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు. కానీ ఒక సంఘాల గురించి అట్లా క్రిటిసైజ్ చేయొద్దు. ఆ సంఘం ఇట్లా, ఈ సంఘం ఇట్లా, ఈ సంఘం అట్లా. మనకి అది అవసరం లేదు, కలహం అవసరం లేదు. యోసేపు ఏం చెప్తుండే అన్నలతోని, కలహపడమంటున్నా. ఒక్కొక్కరు ఒక్కొక్క లాగున్నారు. మనమందరం ఒకటేలా ఉన్నామా? మనందరి చేతి వేలి ముద్రలు సెట్ అవుతాయా? సెట్గా ఒక్కొక్కరు యూనిక్. అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క స్పెషల్. మనం అందరం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. అరే చింటూ నాకంటే మంచి వాక్యం చెప్తాడు, కానీ నాలాగా చెప్పలేడు. హల్లెలూయా, హల్లెలూయా. చింటూ బ్రదర్ మంచిగా చెప్తాడు, బంటి బ్రదర్కి అంత రాదు అనొద్దు మీరు. హల్లెలూయా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. వాడు నేను 10 నిమిషాలు చెప్పిన వాక్యం వాడు గంట సేపు చెప్తాడు. మస్తు నవ్విస్తాడు, మస్తు ఎంటర్టైన్ చేస్తాడు. ఆ వాక్యంని మీ మైండ్లో ఫిక్స్ చేసిస్తాడు. ఇక నాలాగైతే చెప్పలేడు. నాకు ఒక యూనిక్ స్టైల్ ఉంది, నాకు ఒక యూనిక్ అభిషేకం ఉంది. హల్లెలూయా. మీరు కూడా దేవుడు మిమ్మల్ని ఒక దాంట్లో ఉంచి నేను దాంట్లోనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పక్కన వాళ్ళని చూసి, పక్క సంఘాలను చూసి మనం ఏమనొద్దు. కలహాలు అవసరం లేదు మనకు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికల 12వ అధ్యాయంలో, మొదటి కొరింథీయుల పౌలు అదే చెప్తాడు. ఎట్లా ఎంత మంచిగా కంపేర్ చేస్తాడు అంటే దీని గురించి 12వ అధ్యాయం 12వ వచనమే, ఏలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. ఎంత మంచిగా రాస్తుంది చూడండి ఇక్కడ బైబుల్లో. ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన బ్రదర్స్ గురించి, మన సంఘాల గురించి. ఎట్లా చెప్తున్నా అంటే, ఒకసారి శ్రీనివాస్ ఇట్లారా. ఈ ఏక శరీరము క్రీస్తు అనే శరీరం అంట. మనమందరం క్రీస్తు అనే శరీరంకి బాప్తిజం అంటే అతుక్కొని ఉన్నామంట. ఎట్లా అంటే, ఒకరు కన్నంట. హల్లెలూయా. ఒక సంఘము లేకపోతే ఒక బ్రదర్, ఒక మెంబర్, చర్చ్ మెంబర్, ఒకరు కన్నంట, ఒకరు ముక్కంట, ఒకరు నోరంట. హల్లెలూయా. కన్ను నోరు ఒకటేలా ఉంటుందా? ఒకటే పని చేస్తుందా? ఏ నోరు ఏంది, నువ్వు నాలాగా చూడగలుగుతావా అని కన్ను తిడితే ఏమన్నా అర్థం ఉందా? పౌలు అదే చెప్తుండు. మనమందరము అవయవములు అంట. అన్ని సంఘాలు ఏంటంటే, ఒకటి కన్ను, ఈ 2 కన్నులు ఏ కన్ను బెటర్ చెప్పండి? ఏ కన్ను? ఈ 5 వేళ్ళు ఉన్నాయా, ఏది బెటర్ చెప్పండి? ఏది బెటర్? ఇది ఒకటే అంటారు సిస్టర్ ఆల్రెడీ. 5 ఒకటే. 5 ఈక్వల్ ఇంపార్టెంటే. మనం అందరం ఈక్వలే. నేను వాక్యం చెప్తున్నా, నేనెంత గొప్పనో, మీరు వాక్యం ఇంటి సేవ చేస్తున్నా మీరు అంత గొప్పనే, ప్రార్థనలు చేస్తున్నా మీరు అంత గొప్పనే. హల్లెలూయా. అందరికీ యూనిక్. అందరం ఒక్కొక్కరం సపరేట్ ఉన్నాం. మనకు ఒక సపరేట్ అభిషేకం ఉంది. హల్లెలూయా. ఈ కన్ను ముక్కుతో ఏమనంటే, నువ్వు నాలాగా వాసన పీల్చుకుంటావా అని కన్ను అంటదా? ముక్కు అంటదా? హల్లెలూయా. ఇప్పుడు ఈడొక పని చేయాలి. ఏంటంటే, అరే ఆ బైబిల్ నా చేతికి. ఇప్పుడు ఏమేమి అవయవములు కలిగినాయి? కాళ్ళు, చేతులు, కళ్ళు, ఈ 3 పని చేసినాయి. కళ్ళు చూసినాయి, మెడ తిరిగింది, కాళ్ళు నడిచినాయి, చేతులు పట్టుకుని నాకు ఇచ్చినాయి. ఇప్పుడు మాట్లాడు, తీసుకోవాను. నోరు కూడా కదిలింది. హల్లెలూయా. అంటే ఇన్ని కలిస్తే ఒక పని జరిగింది. ఇప్పుడు ఇది నోరు అన్నది నేను బైబుల్ తెస్తా అన్నది, చెయ్యి అన్నది నేను పట్టుకుంటా అన్నది, కళ్ళు అన్నది నేను చూస్తాను, కాళ్ళు అన్నది నేను నడవను అన్నది. ఏమైనా పని అవుతుందా? కాదు. అట్లనే మనమందరం కూడా ఒకరికొకరు అట్లనే సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నాకు ఈ ప్రాబ్లం ఉందా, సరే చేతులు దా, ఈ బైబుల్ తీసుకోవాలి, అప్పుడు కాలు చెప్తుంది. నేను మూవ్ అవుతా, నువ్వు చూడు, కళ్ళకి చెప్తుంది, నువ్వు చేతులతో పట్టుకో, వీడికి వచ్చినాక బంటి బ్రదర్ తీసుకో. ఇవన్నీ ఒకదానికొకటి కలిసినాయి కాబట్టి పని అయింది. లేకపోతే పని అవుతుందా? హల్లెలూయా. మనమందరం కూడా ఒకరికొకరు అట్లనే ప్రార్థన చేసుకుని, ఒకరికొకరు అట్లనే అర్థం చేసుకుంటేనే సంఘం ఎదుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
లేకపోతే ఎదుగుతుందా? ఈ ఒకటికొకటి కొట్లాడుకునే అనుకో, ఈడ బైబిల్ అదే రాస్తాడు. అరే క్లోజ్ చేసిన వారను తీ బైబిల్ది 1 కొరింథీ 12 అధ్యాయం 12వ వచనంలో ఒకరికొకరు గొడవ పడ్డాయి అనుకో, ఏమన్నా అర్థం ఉందా? అందుకోసమే యోసేపు క్లియర్గా చెప్తుండు, మీరు మార్గ మధ్యలో మనమందరం వెళ్ళాలి ఇప్పుడు పరలోకానికి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయండి అంటే కలహములు, మనమందరము ఆత్మీయందే బాప్సం పొంది మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారం అయితే, అంటే శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. హల్లెలూయా. ఈ చెయ్యి చేసే పనులు కాళ్ళు చేయకపోతే అరే నేను ఒక శరీరంలో ఉండలేనేమో అనుకోద్దంట. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ఉంటుంది. మనమందరం యేసుక్రీస్తు నామములోనే ఏకం చేయబడి ఉన్నాం. హల్లెలూయా. ఈ శరీరం ఎక్కడికి వెళ్తుందో చెయ్యి అటు వెళ్తుందా లేదా? శరీరం చెయ్యి వేరు ఉంటుందా? ఉండదు. నువ్వు ఒకసారి యేసుక్రీస్తులో ఆనుకొని ఉన్నావంటే, ఒకసారి యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్నాక యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుండో నువ్వు కూడా అక్కడనే ఉంటావు. హల్లెలూయా. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నంటే నీ స్థానం కూడా పరలోకమే. నీ క్రియల బట్టి కాదు, నువ్వు ఎవరిని ఆనుకొని ఉన్నావు దాన్ని బట్టి. హల్లెలూయా. నువ్వు చెయ్య, కన్న, ముక్క, నోర నీ ఇష్టం అది. హల్లెలూయా. హల్లెలూయా. కాళ్ళ, పాదాల ఏదన్నా కానీ ఒక్కొక్కరం ఒక్కొక్కలా ఉన్నామంట. ఒకరిని చూసి ఒకరు బాధపడద్దు, ఏడవద్దంట. ఈ ముక్కు అరే ఈ చెయ్యి నాది కాదు, నాలాగా లేదు అని చెప్పి ఈ రెండు గొడవ పడ్డాయి అనుకో, ఏమైనా అర్థం ఉందా? దేని పని దాంది. హల్లెలూయా. ఒకసారి ముక్కు చెయ్యి గొడవ పడ్డదంట. అది ఇది మాట్లాడుకున్నాడంట, నువ్వు ఇట్లా నాలాగా నువ్వు వాసన పీల్చుకోగలుగుతావా, నాలాగా నువ్వు పని చేయగలుగుతావా, అది గొడవడి చెయ్యికి మస్తు ముక్కు అన్నదంట. నీ వల్ల కాదు అది అని చెప్పి మస్తు అన్నదంట. నేను తలపైన ఉంటా, నేను గొప్పదాన్ని అది ఇది అని అంటే అప్పుడు చెయ్యికి మస్తు కోపం వచ్చిందంట. ఎదురుగా ఎవరు వస్తున్నారంట, వచ్చినోని వాడిని ఒక్కటి కొట్టిందంట. కొట్టే వరకు వాడేం చేసిందంట, చెయ్యిని ఏమలేదంట, ముక్కు మీద గుద్దిందంట. హల్లెలూయా. అంటే చెయ్యికి ప్రాబ్లం వస్తుంది, దేనికి ప్రాబ్లం వచ్చింది? ముక్కుకి. హల్లెలూయా. కాబట్టి మనం అందరం యునైటెడ్గా ఉంటేనే మనం అందరం మంచిగా ఉంటాం. హల్లెలూయా. ఒకరికి ప్రాబ్లం వచ్చింది, వాడు చెడు కావాలని వాని మీద ఏడ్చినాం అనుకో, అన్ని ముక్కు వల్ల కొడతాడు. హల్లెలూయా. తర్వాత కింద అది రాసి ఉంటుంది, కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక్క దానికి ప్రాబ్లం వస్తే అన్ని ప్రాబ్లం పడతాయంట, శ్రమ వస్తుందంట. తర్వాత ఒక అవయము ఘనతను పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. హల్లెలూయా. ఒకటి మంచిగా ఉంటే మిగతా అన్ని మంచిగా ఉంటుందా? ఒకటి ప్రాబ్లం ఉంటే మిగతా అన్ని ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాయి అంట. కాబట్టి మన సంఘంలో కూడా మనం ఎట్లుండాలంటే, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎట్లుండాలంటే, ఒకరికి ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవా వాళ్ళని బాగు చేయదేవా, దేవా వాళ్ళకి అప్పులు తీసేదేవా, వీళ్ళకి దేవా వాళ్ళకున్న మ్యారిటల్ ఏదైతే లైఫ్ ఉందో దాంట్లో వాళ్ళని హెల్ప్ చేయదేవా. నువ్వు అట్లా ప్రేమిస్తూ ఉండాలి. నువ్వు ప్రేమించకుండా ఏది చేసినా కానీ నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నీకోసమే సెల్ఫిష్గా ఉన్నావు అంటే దేవుని గుణమే కాదు అది. మనకి అది లోపల మనకే నచ్చదు. ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు నాతో 2 చిన్నపిల్లలు వచ్చారు. మామ అనుకుంటే ప్రేమగా వచ్చిర్రు నాతోనే. నేను వెళ్ళే వారికి కూర అయిపోతుంది, అన్నాలు అయిపోతున్నాయి అని చెప్పారు. మనం అప్పుడు ఎట్లా ఉరుకుతాం? మొత్తం 2x స్పీడ్లో ఉరుకుతాం, అని ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అన్నాలు కూరలు అయిపోతున్నాయి అంటే నేను కూడా ఈ పిల్లల్ని వేసుకొని ఉరికినా. ఆడ చూస్తే 3 ముక్కలు ఉన్నాయి, చికెన్ ముక్కలు. ఆ 3 ముక్కలు చూడగానే నేను ఆ పిల్లలు మామ అన్న వెనకాల వచ్చిరా, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఆ 3 ముక్కలు నా ప్లేట్లో వేసేసుకున్నాను. అంత ముద్దుగా వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు, అయినా మామ రిలేటివ్స్ కూడా కాదు, మామ అని ప్రేమగా పిలిచినాక నేనేం చేసిన, ఆ 3 ముక్కలు నాకే కనపడతాయి. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ముక్కలు కనపడాయి. ఆ 3 ముక్కలు తీసిన ఆ ప్లేట్లు వేసేసి అరే చికెన్ అయిపోయిందిరా, ఎసరు వేసుకోను, నువ్వు కూడా ఎసరు వేసుకో అని చెప్పి వాళ్ళిద్దరికి వేసినాక వాళ్ళు వచ్చి వాళ్ళు మమాయకంగా తింటూ ఉన్నారు. ఆ ముక్కని నేను తింటా ఉంటే సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అయ్యో పాపం మామ అని పిలిచిరు కదా, ఒక ముక్క వేస్తే ఏమైంది, ఒక ముక్క వేయలేదే అని చెప్పి నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది తింటే అరుగుతుందో లేదో నాకు అని చెప్పి లోపల మస్తు బాధపడుతున్నా. దేవా ప్రార్థన చేసిన, దేవా ఏం దేవా నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, అసలు ఎందుకు వేసుకున్న దేవా, అంత ఫాస్ట్గా 3 ముక్కలు చూడంగా రప్పని వేసేసిన, ఎందుకు దేవా ఇట్లా చేసిన అని దేవునికి చెప్పుకుని కదా, దేవా వాళ్ళ ముక్కలు కావాలని చెప్పి దేవునికి ప్రార్థన చేసినాం. అప్పుడు ఒక ఆయన ఏం చేసిన, ఎవరో ఒకరు వచ్చి తిడితే ఆ రౌండ్ టేబుల్ దాంట్లోకి వెళ్ళి ఒక చికెన్ బకెట్ తీసుకొచ్చి ఆడబెట్టిండు. అప్పుడు వెళ్ళి ఆ ముక్కలు తీసి వాళ్ళకి వేస్తే అప్పుడు హ్యాపీగా తిన్నా నేను ఆ ముక్కలు.
హల్లెలూయా. లేకపోతే ఆ దిన్న అరగకపోతుండే నాకు. హల్లెలూయా. కాబట్టి పక్కన వాళ్ళ కోసం పిల్లలు మామ మామ అని పిలిస్తే ప్రేమ చూపెట్టకపోతే ఎట్లుంటుంది? ప్రేమ చూపెట్టిన దేవుణ్ణి అడిగినా దేవుడు నాకు మంచి అరుగుదల దయచేసాను, మంచిది తిన్నా, నాకు ఇంకో 2 ముక్కలు ఎక్స్ట్రా వచ్చినాయి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పక్కన వాళ్ళ కోసం ఆలోచించండి, పక్కన వాళ్ళ కోసం ప్రేమిస్తూ ఉండండి. పక్కన వాళ్ళ కోసం మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళ కోసం మీరు ఆలోచిస్తారో, ప్రేమిస్తారో, కలహం లేకుండా ఉంటారో, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయండి? ప్రేమించాలా, కలహంలో వాడాలా? నేను మంచిగా ఉన్నా అంటే మీరు ఏం చేయాలి? సంతోషించాలి నాతో పాటు. నేను ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే నాతో పాటు ఏడవండి. హల్లెలూయా. దేవుని దగ్గర ఏడు, ఆయన పాదాల చెంత ఏడవండి. హల్లెలూయా. బాబేల్ గోపురం అంట ఒక పెద్ద గోపురం కడదాం అనుకుంటారు ఒకసారి. ఆ బాబేల్ గోపురం కట్టేటప్పుడు దేవుడు ఏం చేసిందంటే, అందరు కలిసికట్టుగా గోపురం కడతా ఉంటే దేవుడు ఏం చేసిందంటే వాళ్ళ భాషలు చేంజ్ చేసిందట. ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతున్నట్ట. వీడు అంటున్నంట హే టేక్ దిస్ అన్నాడంట, ఇంగ్లీష్ వచ్చేసిందంట వీనికి. హే టేక్ దిస్ అనేవారికి వీడు అన్నాడంటే ఏ క్యా బాత్ కర్రే రే యాప్. భాషలు మారిపోయినాయి, వానికి అర్థమైతే లేదు, మారిపోయినట్టు కూడా. వీడు హిందీ మాట్లాడుతుండు, వీడు ఇంగ్లీష్ మాట్లాడుతుండు. హే టేక్ దిస్ మ్యాన్, టేక్ దిస్ ఇటుక పిల్ల అంటే వీడు అంటుండు హల్లెలూయా ఏ ఆప్కో నై సమజ్ లేతే, ఏ ఇటుక పిల్ల నై చాయే, ఏ గంపా చాయే ముజే అంటుండు. అండ్ ఏ మ్యాన్ వాట్ ఆర్ యూ స్పీకింగ్, యు ఆర్ తిటిఫైయింగ్ మీ. తిడుతున్నావా నన్ను? తిడతలేను, నాకు ఇంగ్లీష్. హల్లెలూయా. ఆర్ యూ స్కోల్డింగ్ మీ అని అంటే వీడు అంటుండు ఏం మాట్లాడుతున్నావు, ఏం దయ్యం పట్టిందా ఏంది? భాషలు మారిపోయినాయి. అందరూ వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, వీడు పిచ్చోడు, అందరు పిచ్చోళ్ళలాగా అందరూ ఒకరికొకరు పారిపోయారంట. భాషలు మారినాయి, అందరు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. అందరిలో కలహం వచ్చేసింది, ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడుతారు, వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగరు వెళ్ళిపోయారు. పెంతెకోస్తు రోజున, పెంతెకోస్తు పండుగ రోజు అందరు ఇట్లనే కూర్చొని ఉంటారు. వాళ్ళందరి మీదకి ఒకటే భాష వచ్చిందంట, అన్య భాషలు అంట. హల్లెలూయా. ఆ అన్య భాషలు వచ్చినప్పుడు అందరూ ఒక దగ్గరకు వచ్చేసిరంట. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా వేరు కాదు, మనమందరం ఇప్పుడు మనమందరం మీద ఒక్కటేలాగా, ఒకటే కుటుంబంలాగా మార్చబడ్డామంట. హల్లెలూయా. మనం ఇప్పుడు అందరు ఆడ డివిజన్ ఉంది కాబట్టి ఆ బాబేల్ గోపురం కట్టలేకపోయారు, వెళ్ళిపోయారు అందరూ. ఇక్కడ అందరికీ ఏకాత్మ కలిగిన వారై ఉన్నారు కాబట్టి ఈ క్రీస్తు రాజ్యంని మనం అందరం కడుతున్నామంట. హల్లెలూయా. అప్పుడు స్టార్ట్ చేసిర్రు అవే అన్య భాషలు, ఇప్పటికీ మనం మాట్లాడుతున్నాం. మనమందరం ఒకటేలాగా, ఒకటే కుటుంబంలో, ఒకటే శరీరం. ఇట్లారా, ఈ శరీరం, ఈ చెయ్యికి ఒక శరీరం ఉంది, కనిపిస్తుందా? ఈ ముక్కుకు ఒక శరీరం ఉంది, కనిపిస్తుందా? ఏ కలర్ ఉంది ఇదే శరీరం? ఏ కలర్ ఉంది ఇది? బ్లాక్ అంటే ఫీల్ అవుతారు అనుకుంటున్నాము. హలో, సరే వీడు తెల్లగా ఉండి అనుకోండి, తెల్లగా మెరిసిపోతుండు. హల్లెలూయా. ఇది తెల్లగా ఉంది, ఈ ముక్క ఎట్లుంది? ఇంకా తెల్ల, కళ్ళు లేవు, ఆయనకోసం ప్రార్థన చేయండి. ఈ శరీరం, ఇదే శరీరం ఈ ముక్కుకు వచ్చిందా లేదా? ఇందులో ఒక రక్తం ప్రవహిస్తుంది, అదే రక్తం ఈ ముక్కుకు ప్రవహిస్తుందా లేదా? చెప్పండి. ప్రవహిస్తుంది. హల్లెలూయా. అట్లనే మనమందరం కూడా యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తంతోనే ఉన్నామంట. హల్లెలూయా. మనమందరికి ఒకటే శరీరం ఉంది, అదే యేసుక్రీస్తు శరీరం. మనందరిలో ఒకటే రక్తం ప్రవేశిస్తుంది, అదే యేసుక్రీస్తు రక్తము. హల్లెలూయా. మనమందరం యేసుక్రీస్తులో ఒక కుటుంబంలాగా మార్చబడ్డామంట. హల్లెలూయా. కాబట్టి మనం ప్రేమతోనే ఉండాలా వద్దా? ఉండాలి. ఒకరినొకరు ప్రేమిస్తుండాలి, ఒకరికొకరు కలహపడొద్దు. అదే బైబిల్ మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం ఏం చేద్దామంటే ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటా ఉండండి. ఎవరికైతే ప్రార్థనలు ఎక్కువ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళ కోసం ఇంకెక్కువ ప్రార్థన చేస్తూ ఉండండి. మొన్న జాన్కి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని జేమ్స్ ఒక్కడు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసిండు, ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసి. నాకు మంచిగా అనిపించింది. హల్లెలూయా. అందరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దేవుడు మనల్ని నియమించిండు. కాబట్టి మనం ఒకరి కోసం అట్లా ప్రార్థన చేసినప్పుడు, సిస్టర్స్ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు రోజు. ఎవరైనా వీలుంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. సిస్టర్స్ ఎవరైనా వాట్సాప్లో కాల్స్ చేస్తూ ఉన్నారు, ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఆ వచనం అయిపోయినాక 46వ వచనంలో ఆయన ఏం చేస్తుందంటే, యాకోబు ఇక్కడి నుంచి బయటికి వస్తుండు. దేవుడు అబ్రహాంని పిలుచుకోండు. ఓ అబ్రహామా, నీకు కానాన్ని ఇస్తా దా అని చెప్పి తీసుకొచ్చిండు. కానాన్ ప్లేస్ అంతా ఇచ్చిండు అబ్రహాంకి. అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం కానాన్ అంతా నీదే అబ్రహాము, ఇక్కడనే నీ పిల్లలు ఉంటారు, ఇదే నీ దేశం అని చెప్పిండు. తర్వాత ఇస్సాకు కూడా అదే చెప్పిండు. తర్వాత యాకోబుకు కూడా అదే చెప్పిండు, ఇదే కానాను, ఇక్కడనే నువ్వు ఉంటావని. ఇప్పుడు ఏంది,
యోసేపు పిలుస్తుండు ఐగుప్తుకి. దేవుడు ఇచ్చిన ప్లేస్ ఏంది? కానాను. ఇప్పుడు కానాన్ నుంచి ఐగుప్తుకి వెళ్తుండు. దేవుడు ఏమన్నాడు? ఓ అబ్రహాము ఈ ప్లేస్ నీదన్నాడు, ఓ ఇస్సాకు ఈ ప్లేస్ నీదన్నాడు, ఓ యాకోబు ఈ ప్లేస్ నీదన్నాడు. ఇప్పుడు ఏమైందంటే యోసేపు పిలుస్తుండు ఐగుప్తుకి. అనే తిని ఏం చేస్తున్నా అంటే ఈ యాకోబు ఆడికొచ్చి యోసేపు పిలిచినాక ఈ బేర్షెబా అంటే బార్డర్, కానాన్కి బార్డర్, ఆ బార్డర్ దగ్గరకు వచ్చి దేవునికి అక్కడికి వచ్చి ప్రేజ్ చేస్తున్నట్ట, ప్రార్థనలు చేస్తున్నట్టు. దేవా నేను వెళ్తున్నాను, ఇది నీ చిత్తమా కాదా దేవా అంటే దేవుని దగ్గరకు వచ్చి ఆయనే అడుగుతుండంట. ఆయన బలులు అర్పించినని ఉంది బైబిల్లో 46వ వచనంలో. అప్పుడు ఇజ్రాయేలు తన కలిగినంతయు తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి, అంటే అది బార్డర్, కానాన్ బార్డర్, ఆ బార్డర్కి దేవుని పర్మిషన్ లేకుండా బయటికి వెళ్తలేడు ఆయన. ఆ కానాన్ నుంచి బయటికి వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించాను. ఓ ఇస్సాకు దేవుడా, నా తండ్రి అయిన ఇస్సా, ఎందుకంటే బేర్షెబాలా ప్రమాణం చేస్తాడు ఇస్సాకు, అందుకోసం ఆ బేర్షెబా అని పేరు వచ్చిందానికి. కాబట్టి ఇస్సాకు దేవుడిని అడుగుతున్నాడా, ఓ ఇస్సాకు దేవుడా నీ చిత్తం ఏందో చెప్పు అని చెప్పి ఆ ప్రార్థన చేసి, నాకు తెలిసి ఈడ ప్రార్థనలు బలులు అర్పించింది కదా దేవునికి. ఆయన నాకు తెలిసి యాకోబు ఆయన జీవితం అంతా గుర్తు చేసుకుని ఉండొచ్చు. యోసేపు చనిపోయింది అనుకోండు, చనిపోయిందా యోసేపు? చనిపోలేదు. యాకోబు ఒక్కడు అన్న తరుముతే, యాకోబు యోసేపు స్టోరీ సేమ్ ఉంటుంది, సిమిలర్ ఉంటుంది. యాకోబుని అన్న చంపాలనుకుంటాడు ఏశావు, పారిపోతాడు, వేరే దేశానికి పారిపోతాడు. అప్పుడు దేవుడు తోడుంటాడు. ఒక్కడే ఉన్నప్పుడు అక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడతాడు, ఏం భయపడక యాకోబు, నేను నీకు తోడై ఉన్నా అంటాడు. ఒక్కడే ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు అంటుండు, అందరు నిన్ను విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడవలేదు అంటుండు. హల్లెలూయా. తర్వాత యోసేపు కూడా సేమ్ అన్నలు పంపించేసినప్పుడు వెళ్తాడు. అక్కడ బైబిల్లో రాసి ఉంటుంది, ఏమని ఉంటుంది అంటే యోసేపుకి ఎవ్వరూ లేరు, ఏమీ లేదు, కానీ దేవుడు తోడునంట. హల్లెలూయా, హల్లెలూయా. మన లైఫ్లో కూడా నిజంగా మనం ఒక కొన్నిసార్లు మనల్ని అందరూ వెలివేసినా కానీ మనం ఒక్కరమే ఉన్నప్పుడు కొందరు జీవితాలలో, మన జీవితాలలో కూడా యాకోబు గుర్తు చేసుకుంటుండే కదా, మీరు కూడా గుర్తు చేసుకోండి ఆయన చేసిన కార్యంలో. యాకోబు ఇక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాడు. దేవా నువ్వు ఒక్కనున్నప్పుడు నన్ను పిలిచినావు, యోసేపు లేడనుకున్నా, అప్పుడు కన్నీళ్ళలో నువ్వు ఉన్నావు దేవా అని చెప్పి ఇక్కడ బలులు అర్పిస్తున్నంట, దేవునికి బలులు అర్పిస్తుంది. మన జీవితంలో కూడా అట్లా జరుగుంటుంది. మన పెళ్లి టైంలో కానీ, పిల్లల పెళ్లి టైంలో కానీ, మనం ఒక్కరమే ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, అప్పులలో ఉన్నప్పుడు, బాధంలో, గాయం, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆయననే మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు ప్రభువే మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు ఏం చేస్తున్నాడంటే అవన్నీ గుర్తు చేసుకొని దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాడంట. ఆ రోజు రాత్రి వరకు ఆయన బలులు అర్పిస్తున్నాడంట బెయేర్షెబాలో. దేవా నాకు ఇంత కార్యములు చేసినావు. యోసేపు చనిపోయింది అనుకునే యోసేపుని దేవా నీ ప్రణాళిక మాత్రం మారలే దేవా. యోసేపు కూడా అక్కడ ఆ భార్యని, అసెనాత్ భార్య ఆమె పేరు, ఆ భార్యని మనస్సే ఎఫ్రాయిం, ఆ పిల్లల్ని విడిచి మీ తాతొస్తుండు పిల్లలు అనొచ్చు. అవునా తాత వస్తుండ, ఎక్కడ ఇన్ని రోజులు చెప్పలేదు కదా తాత గురించి. తాతున్నాడు, యాకోబు అనే తాతున్నాడు, ఆయన వస్తుండు, మా డాడీ చిన్నప్పుడు నన్ను మంచిగా పెంచిండు అని చెప్పి అందరినీ కూర్చోబెట్టుకొని ప్రార్థనలు చేసిండు వచ్చి ఆయన కూడా. దేవా ఎంత గొప్ప దేవుని దేవా, నీ ప్రణాళిక, నీ కళలు నువ్వు నెరవేర్చినావు, నువ్వు కళ ఇచ్చినావు, ఆ కళ నెరవేరుస్తున్నావు, తండ్రిని తీసుకొస్తున్నావు మళ్ళీ. హల్లెలూయా. ఆ బాధ, ఆ ఎమోషన్, ఆ సంతోషంతో ఆయన యోసేపు ఇక్కడ దేవుని ఆరాధిస్తుండొచ్చు, ఇక్కడ యాకోబు బెయేర్షెబాలో ఈయన ఆరాధిస్తూ ఉన్నాడు. దేవా నన్ను ఒక్కడిని ఉన్నప్పుడు నువ్వు కాపాడినావు దేవా. ఈ యోసేపు కూడా దేవా నేను ఒక్కడిని వచ్చినప్పుడు నువ్వు కాపాడినావు దేవా. దేవా నా కన్నీళ్ళలో నీవే ఉన్నావు దేవా అని యాకోబు అని ఉండొచ్చు. ఈయన కూడా దేవా నా కన్నీళ్ళలో నీవే ఉన్నావు, ఇంత గొప్ప విజయం కూడా నీవే దేవా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ పాట పాడుకుంటా, బలులు అర్పించుకుంటా ఆయన అక్కడ స్పెండ్ చేసి ఉండొచ్చు. హల్లెలూయా. ఈరోజు కూడా మీరు ఏం చేయండి అంటే ఈ ఒక 2 నిమిషాలు ఆయన దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ యాకోబు ఎట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తుండో, ఈ యోసేపు ఎట్లయితే దేవుణ్ణి ఆరాధిస్తుండో, ఈ రోజు కూడా ఆ సందర్భం వచ్చింది కాబట్టి దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యములు చేసినొచ్చు. మీరు ఒక్కరు ఉన్నప్పుడు దేవుడు మీ చెయ్యి, అందరూ వదిలేసినప్పుడు మీ చెయ్యి దేవుడు మీ చెయ్యి పట్టుకొని ఉండొచ్చు. హల్లెలూయా. అందరూ అవమానపరిచినప్పుడు దేవుడు నీకు ఘనతనియ్యొచ్చు. ఆ రోజులు గుర్తు చేసుకోండి, ఆ టైమ్స్ గుర్తు చేసుకోండి. యోసేపు ఎట్లయితే ప్రార్థనలు చేస్తుండో, ఆరాధిస్తుండో, యాకోబు ఎట్లయితే బలులు అర్పిస్తుండో, ఈరోజు కూడా మీరు మీ నోరులు తెరిచి ఒక చిరునాం వాడుకుందాం. దేవా నా కన్నీళ్ళలో నీవే ఉన్నావు దేవా, ఒంటరిగా ఉన్నప్పుడు నీవే ఉన్నావు దేవా, యేసయ్య నువ్వే నా ప్రాణం దేవా. అందరం కళ్ళు మూసుకుందాం. దేవునికి మాత్రమే మనం బలులు అర్పిస్తాం, దేవునికి మాత్రమే మన ఆరాధన చెల్లిద్దాం, ఆ దేవుని మాత్రమే స్తుతిద్దాం. మీ నోరుతో చెప్పండి, ఆ యేసుక్రీస్తు ప్రభుకి మీ నోరుతో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కోసం చనిపోయి తిరిగి లేచి
ఆ మరణంను జయించి నీకు నీతిని దయచేసిన, నీకు సమాధానంను దయచేసిన, ఆరోగ్యంను దయచేసిన ఆ యేసుక్రీస్తు ప్రభుని, నిన్ను ఎంతగానో ప్రేమించి ఆ యేసుక్రీస్తు ప్రభుని చూసి ఆరాధించండి. లోకంలో నిన్ను ఎవ్వరూ ఆయనంత ప్రేమించలేరు. ఎవ్వరు విడిచినా కానీ ఆయన నిన్ను విడివడు. ఎందుకంటే నువ్వు ఆయనకు ఆనుకొని ఉన్నావు. ఆయన శరీరంలో ఒక అవయవం లాగా నువ్వు ఉన్నావు. నిన్ను ఎవ్వరు కూడా ఆయన నుండి వేరు చేయలేరు. ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే, కన్నీళ్ళలో నీవే నా చెప్తాం దేవునికి, గెలుపులో దేవా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే ఉన్నావు దేవా. చెప్దాం, నోరు తెలిసి చెప్దాం. ఒంటరిగా నేనున్నా దేవా నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వే నిలిచినావు దేవా. నీవే అవును యేసయ్యా, కన్నీళ్ళలో నీవే నా గెలుపులో నీ గెలుపులో కూడా ఆయననే. నువ్వే చెప్తాం లేకపోతే దేవా, నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోతుందో దేవా. నువ్వే లేని జీవితం ఎందుకయ్యా. చెప్దాం యేసయ్యా, నువ్వు లేకపోతే నేను ఎలా దేవా. నువ్వే లేకపోతే నేనెలా. నువ్వే లేని జీవితం ఎందుకయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. దేవా యేసయ్యా, నువ్వే నా ప్రేమవి, నువ్వే నా ప్రాణమే. చెప్దామా ఆయనకి, ఆయన స్తుతులకు అర్హుడైనే. ఆయన నీ రాజు, నిన్ను ప్రేమించేవాడు ఆయనే. ప్రాణం ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే, కన్నీళ్ళలో నీవే నా నీ బాధలు ఉన్నప్పుడు ఆయన చూసిండు. నీ గెలుపునిచ్చింది ఆ యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు ఒంటరిగా లేవు ఇప్పుడు. ఒకప్పుడు ఉండి ఆయన నీ తోడున్నాడు, నిన్ను ప్రేమిస్తుండు, నిన్ను ఎత్తుకుండు. ఆయన భుజం మీద నువ్వు ఉన్నావు. ఆయన నిన్ను ముద్దాడుతున్నాడు, నిన్ను కౌగిలిస్తున్నాడు ఆయన. ఒంటరిగా నేనున్నా నిలిచింది నీవే, కన్నీళ్ళలో నీవే నా గెలుపులో నీవే. నువ్వే లేకపోతే నేనెలా. నువ్వే లేని జీవితం ఎందుకయ్యా. నువ్వే లేకపోతే నేనెలా. నువ్వే లేని జీవితం ఎందుకయ్యా. యేసయ్యా యేసయ్యా నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. యేసయ్యా యేసయ్యా నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. నాకున్నదంతా నీవే. చెప్తామా దేవా, ఈరోజు నేనున్నా అంటే నీ వల్లనే దేవా. నాకున్నదంతా నీవే నీవేగా. నాకున్నదంతా నీవే, నాకున్నదంతా నీవే నీవే నా. నాకున్నదంతా నీవే. యేసయ్యా 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 నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. యేసయ్యా 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 నా ప్రేమ, యేసయ్యా యేసయ్యా నా ఆ దివ్యమైన నామమును స్తుతించండి. యేసయ్యా ఎల్ షడాయ్ నా ప్రేమ, యేసయ్యా అడోనాయ్ నా ప్రభువా. ఎల్ షడాయ్ నా దైవా. నీ దేవుడైనే, నీ ప్రభువు అయినే. అడోనాయ్ అడోనాయ్ నా ప్రభువా. మళ్ళీ చెప్తాం, నాకున్నదంతా నీవే దేవా. నాకున్నదంతా నీవే. ఇప్పుడు వరకు నీ జీవితంలో కార్యములన్నీ ఆయన నామములో జరిగినాయి.
యేసుక్రీస్తుని బట్టే నువ్వు ఈరోజు ఇట్లున్నావు. నీవే ఆయనను బట్టే నీవే యేసయ్యా యేసయ్యా నా ప్రేమ యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. నీ ప్రాణమైన యేసయ్యా యేసయ్యా నా ప్రేమ యేసయ్యా యేసయ్యా నా ప్రాణం. ఇప్పుడు దాకా ప్రవచనంలో చెప్పినట్టు కూడా ఇక్కడ బైబిల్లో కూడా అదే ఉంటుంది. మీరు వెళ్ళే సేవలో కూడా నేనున్నా, అక్కడ ఆ ఇంట్లో కూడా నేనే అని చెప్పి ప్రవచనం వచ్చింది కదా. ఇక్కడ బైబిల్లో కూడా ఇక్కడ ఆదికాండంలో యాకోబు కథ చెప్తాడు. దేవుడు ఏమని చెప్తాడంటే, అక్కడ ఆయన బలులు అర్పిస్తాడు. దేవా నేను ఇళ్ళన్నా వద్దా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతుండే. ఏమని మాట్లాడుతుండంటే, ఆదికాండము 46లో పిలుస్తాడు ఆయనని. అప్పుడు రాత్రి దర్శనంలో యందు అంటే ఆయన పనుకున్నప్పుడు ఆయనకు దర్శనం వచ్చిందంట. దేవుడే వచ్చిందంట ఆయన దగ్గరికి. యాకోబు యాకోబు అని చెప్పి 2 సార్లు వేసిందంట. పిలిచినప్పుడు యాకోబు అంటాడు. అందుకు అతడు ఇజ్రాయెల్ని పిలిచాను. ఈ పేర్లు డిఫరెంట్గా దేవుడు పిలుస్తుంది యాకోబు యాకోబు అని ఇజ్రాయెల్ని పిలిచినని రాసిన. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. దేవా ఏం చెప్తుండు. అవును దేవా ఏంది అన్నట్టు అడుగుతుండు. అప్పుడు ఆయన అంటే దేవుడు అంటుండు. దేవుడు చెప్పుకుంటుండు. దేవుడు ఆయనకైనా చెప్పుకుంటుండు. ఏమని చెప్తున్నా నేను దేవుడను. హల్లెలూయా. నేనే ఆడ ఉంది చిత్తం ప్రభువా అన్నప్పుడు ఆయన నేనే దేవుడను. హల్లెలూయా. ఎవరంట దేవుడు? ఇంకెవరన్నా ఉన్నారా? యేసుక్రీస్తే ఉన్నాడా? ఇంకెవరన్నా ఉన్నారా? దేవుడు మీకు కూడా అదే చెప్తుండు. ఏమని చెప్తుండు? నేనే దేవుడను. ఇంకేమని చెప్తుండంటే అక్కడ నీ తండ్రి దేవుడను అంటే ఆయన ప్రే చేసిండు కూడా అట్లనే ప్రే చేసిండు. ఓ ఇస్సాకు దేవుడా, ఓ నా తండ్రి దేవుడా అని యాకోబు ప్రార్థన చేసిండు. దేవుడు కూడా వచ్చి ఏం చెప్తుండంటే నీ తండ్రి దేవుడని అని చెప్తుండు. హల్లెలూయా. దేవుని నువ్వు ఎట్లా చూస్తే దేవుడు అట్లనే నీకు కనపడతాడు. ఈయన వచ్చి అంటుండు ఓ నా తండ్రి దేవుడా అంటే దేవుడు కూడా వచ్చి నేను దేవుడను నీ తండ్రి దేవుడను అంటాడు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచేలాగా చూసిండు అనుకో మీరు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుడు విజయం ఇచ్చేలాగా చూసిన అనుకో, దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుడు ధనవంతుడు, నాకు అన్ని అప్పులన్నీ తీసి నేను గొప్పగా చేస్తాను అనుకో, దేవుడు అట్లనే ఉంటాడు మీ లైఫ్లో. హల్లెలూయా. నీ విశ్వాసం చెప్పరా నీకు? ఈయన ఏమంటుడు యాకోబు? నా తండ్రి దేవుడా అంటే దేవుడు వచ్చి నీ తండ్రి దేవుడనే అంటుండు. హల్లెలూయా. హల్లెలూయా అన్న తర్వాత ఏమంటుండంటే ఐగుప్తులకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు మీకు ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏమంటాడంటే మీకు ఏ శ్రమలున్నా భయపడకండి, దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్తలేరు? నమ్మివానికి కలుగును గాక. హల్లెలూయా. తర్వాత అక్కడ నిన్ను గొప్ప జనంగా చేసేదను. తర్వాత అంటుడు నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. ఇప్పుడు దాకా మనం చూసినాం సేవలో నేనే ఉన్నా, తర్వాత ఏమనుంది ఐగుప్తునకు నీతోనే వస్తా అంటుండు. ఇంకేమంటుండు అంతేకాదు నేను నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంది నేను నీకంటే ముందు వెళ్తా అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. దేవుడు ఈ వారం మీకు రాబోయే వారంలో దేవుడు ఆల్రెడీ మీకంటే ముందుగా వెళ్ళిండు, అన్నీ సిద్ధపరిచిండు, మిమ్మల్ని గొప్పగా చేసేది, మిమ్మల్ని ఆశీర్వదించి ఎన్నో ప్రణాళికలతో ఉన్నాడు. హల్లెలూయా. మీరు నమ్మండి, విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని గొప్పగా ఈ వారం చేయను గాక, మీకు అత్యధికమైన సంతోషం కలుగును గాక. హల్లెలూయా. మీకున్న భయాలన్నీ కూడా పోవును గాక. మనకు కొన్ని భయాలు ఉంటాయి. యాకోబు కూడా భయపడతా ఉన్నాడు. దేవుడు వచ్చి మాట్లాడిండు. ఈరోజు మీ భయాలన్నిటికీ దేవుడు మీరు వచ్చి మాట్లాడుతుండు. భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నా. హల్లెలూయా. ఎవరు తోడన్నారు? ఏ నామం తోడై ఉంది మీకు? ఏస్తున్నామం. హల్లెలూయా. యాకోబును విడిపించిన దేవుడు, యోసేపును విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించును గాక. యోసేపుని గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేయను గాక. నీ భయాలన్నిటి నుంచి నీకు విడుదల ఇచ్చిన గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. నా తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, గ్లోరీ, గ్లోరీ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, గ్లోరీ జీసస్ గాడ్. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని మరి స్వరం ఎత్తండి, ప్రతి ఒక్కరి స్వరం ఎత్తి దేవుని ఆరాధిస్తాం. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆనాడు యాకోబు కృతజ్ఞతలు చెల్లించిండు, ఆ యోసేపు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిండు. ఎంతగానో దీవించబడ్డాడు, శ్రమల నుంచి తప్పించబడ్డారు కనుక ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ జీసస్. ఆయన చేసిన మేళ్ళకై, ఆయన చేయబోతున్న కార్యముల కొరకై ముందుగా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఆ నిత్యుడగు తండ్రికి, ఆ సమాధానకర్త అయిన దేవాది దేవుని సన్నిధిలో మనం కూడా ఆత్మాభిషేకంతో నింపబడతాం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద ఉంటుంది కనుక ప్రతి ఒక్కరికి తోడైన దేవుడు, ప్రతి ఒక్కరికి మనం నడిపించే దేవుడు, మనని పోషించే దేవుడు, మనని జీవింపజేయించిన దేవాది దేవుడు. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఆ నిత్యుడగు తండ్రిని మనం ఆరాధిస్తాం. ఆ పరలోక రాజ్యము వెళ్ళే వరకు ఆయన సన్నిధి మనతో ఉంటుంది కనుక ఆయన నిత్య జీవితంలో మనం ఉండబోతున్నాం. ఆ ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధి మనం ఆస్వాదిద్దాం. ఆయన సన్నిధి మనం ఉంటున్నాం. ఆ పరిశుద్ధాత్మ కార్యం మనం చూడబోతున్నాం. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, స్తోత్రం. మహిమా స్వరూపుడా మీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని రెండు చేతులెత్తి ఆయన ఆరాధిద్దాం. ఆకాశం తట్టు, ఆ పరలోకం తట్టు, ఆ నిత్యము తండ్రి ఆయన సన్నిధి తట్టు మనం చేతులెత్తుదాం. ఆ రెండు చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. ఆ సర్వశక్తిని మనం ఆరాధిద్దాం. ఆ పరిశుద్ధాత్మని మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. గ్లోరీ 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 లార్డ్. మహాగణానికి స్తోత్రం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా Thank you, Father. Hallelujah. 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 నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము దేవా. యేసయ్యా నీకే దేవా, నీకే మహిమ దేవా. స్తుతియు మేము అర్పిస్తున్న స్తుతులు నీకే దేవా, నీకే ఘనత దేవా, ప్రభావము నీకే ప్రభు. అందరం శబ్దమాండి. రెండు చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. ప్రతి ఒక్కరము రెండు చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. ఆయన స్తుతియు మహిమకు ఘనతకు పాత్రుడు, ఆ సర్వశక్తి అయిన దేవుడు. ఆరాధన యేసు ప్రభునకే, అవును దేవానికి ఆరాధన, యేసు ప్రభు. అందరం ఇద్దామండి ఆ దేవునికి ఆరాధన శబ్దము. యేసు ప్రభునకే, యేసు ప్రభునికి ఆరాధన. మహిమ నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, నీకే దేవా, నీకే దయా, నీకే మహిమ దేవా. మమ్మల్ని రక్షించిన దేవానికి మహిమ దేవా, మమ్మల్ని కాపాడిన దేవానికి మహిమ దేవా, మా తండ్రి అయిన దేవానికి మహిమ దేవా, మమ్మల్ని ఏలుతున్న రాజ్యానికి మహిమ దేవా. నీకే ప్రభు, నిన్ను ఏలుతున్న రాజ్యానికి మహిమ ఘనత, నీకే ఘనత దేవా, ప్రభావము నీకే ప్రభు, ప్రతి ఒక్కటి నీకే దేవా. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందుకే ఆరాధన శబ్దం ఆ దేవునికి. నీ హృదయపూర్వకముగా ఆరాధన చెప్పండి.
నిన్ను రక్షించిన నీ ప్రియమైన దేవునికి ఆరాధనా నిన్ను ప్రేమిస్తున్న దేవునికి ఆరాధనా నిన్ను కరుణిస్తున్న ప్రభువుకి యేసు ప్రభునకే నా యేసు నా యేసు ప్రభునకే అవునయ్యా నీకే దేవా ప్రియ యేసు ప్రభు నీకే ప్రభు ఆ యేసయ్యా నీకే ఆరాధన దేవా యేసు ప్రభునకే మహిమలీకే ప్రభు ఘనత నీకే ప్రభు మాకు ఘనతనిచ్చిన దేవానికి ఘనత దేవా మమ్మల్ని రక్షించిన దేవానికి మహిమ దేవా మా కోసము భూమికొచ్చిన రాజ్యానికి మహిమ దేవా మా మనుషుల దిగిన దేవానికి వందనాలు దేవా. స్తుతుల సింహాసనపై ఆసీనుడైన దేవానికి హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం స్తోత్రం నీకే స్తోత్రం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ Thank you, Jesus. 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 స్తోత్రం దేవా పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారిని తండ్రి సర్వ సృష్టికర్త అయిన ప్రభా మీకు స్తోత్రములు ఇప్పటి వరకు ఆరాధన ఆది అంతా మీరుండి మహిమ పొందిన విధానం బట్టి వందనములు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రములు ప్రభా యాకోబును దీవించిన దేవుడు శ్రమలో తోడైన దేవుడు వేసే యోసేపును దీవించిన దేవుడు ప్రభా తనను మరి ఒంటరిగా ఉన్న వారిని పెక్కుమందిగా చేసిన దేవుడు వేసే ప్రభా యాకోబు ప్రార్థన విన్న దేవుడు ప్రభా మా ప్రార్థన మీరు ఆలకించిన తండ్రి ఈ సంఘాన్ని కుటుంబాలను అభివృద్ధిపరిచినది వందనాలు ఇంకా రాబోయే దినంలో నా ప్రభా యాకోబు వేరుపారునని సెలవిచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరు ఆ విధంగా దీవించబడును గాక ప్రతి ఒక్కరు ఆత్మలో ఫలించదు గాక ప్రతి ఒక్కరికి సమాధానం కలుగును గాక వాళ్ళ కుటుంబాలకు రక్షణ కలుగును గాక దేవా నువ్వు ఎవరిని విడిచిపెట్టని దేవుడు వేసే ప్రభా విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ప్రభా యాకోబును శ్రమలో విడవలే ప్రభా ఎడబాయని దేవుడు వేసే ప్రభా మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా వాళ్ళు ఒంటరిగా వచ్చిరేమో ప్రభా ఒంటరిగా శ్రమలో ఉన్నారేమో ప్రభా ఒంటరిగా దుఃఖంతో బాధపడుతున్నారేమో ప్రభా ఒంటరిగా వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా ఒంటరిగా బలహీనతల్లో ఉంటున్నారు యేసు ప్రభా వాళ్ళ నుంచి విడుదల దయచేయండి ఆ బంధకాల నుంచి విడుదల దయచేయండి వాళ్ళని పెక్కుమందిగా ఆస్వాదించండి ప్రభా మా తండ్రి యాకోబును ఆస్వాదించిన దేవుడు ఆ అభిషేకం ప్రతి ఒక్కరి మీద ఉండును గాక ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మ కుమ్మరించబడును గాక వాళ్ళకున్న బంధకాలు తెంపివేయబడును గాక ఆనాడు అపోస్తుల మీద కుమ్మరించిన ఆత్మను ఆ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడును గాక ప్రతి చీకటి శక్తి నుంచి విడుదల కలుగును గాక స్వస్థత కలుగును గాక సమాధానం శాంతి కలుగును గాక దేవ ప్రతి ఒక్కరు కూడా విజయం చూచుదురు గాక ఆ శోధన నుంచి తప్పించబడుదురు గాక లోకం భయంకరంగా ఉంటుంది నా తండ్రి లోకంలో తండ్రి సమాధానం కలుగును గాక లోకం అందరికీ శాంతి కలుగును గాక దేవ విడుదల రక్షణ సమాధానం అనుగ్రహించి మీ రాకడకు సంఘాలను సిద్ధపరిచి మీ పరిశుద్ధాత్మతో నింపి మీరే మహిమ ఘనత వహించమని మన వాక్యం నీరుగట్టి ఫలింప చేసి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో నడుచున్నాం తండ్రి ఆమేన్. మరణాత యేసు ప్రభువారు గారు యేసు రక్తలేశి యేసు మేచి యేసు రక్తం సంపూర్ణించి అపవాదికి నాశ తండ్రిని కాని చేయం మన ప్రభు యేసుక్రీస్తు కృప శాంతి సమాధానం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు తండ్రి యొక్క విజయము శక్తి నడిపింపు ఆదరణ మనందరికీ సదాకాలం తోడైన